గుడ్ మార్నింగ్. ఇక్కడ మనకు కనపచ్చేటువంటి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ నూలు వడుకుతా ఉన్నాడు. ఇక ప్రజలతో మేము అనేకమవుతూ పార్టీని బలోపేతం చేద్దాం. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ప్రజలతో మమేకమవుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో స్కీమ్స్ను అమలు చేయాలని కూడా వాళ్ళు చాలా ఉన్నారు. దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సంఘటన సృజన్ అభియాన్ చైర్మన్ సచిన్ రామ ఆధ్వర్యంలో వంశీచంద్రరెడ్డి ఆర్గనైజర్గా, సెక్రటరీగా, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చైర్మన్గా ఈ శిబిరం కొనసాగుతుంది. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో నాయకత్వ లక్షణాలు, ప్రజా సమస్యలు, పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహరచన, సోషల్ మీడియా నిర్వహణ, కార్యాచరణ ప్రణాళికలు వంటి కీలక అంశాలపై నిపుణుల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఇది జరుగుతోంది. డిస్టిక్ అధ్యక్షులకు, డిసిసి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యతంగా ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటూ ప్రతి కార్యకర్త కూడా మన అధికారం అనుభవించడమే కాకుండా ప్రజాసేవ చేయాలని కూడా ఆయన ఉపదేశం చెప్పడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ. రాట్నం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అన్ని రోజులు పాదయాత్ర చేశాడు, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.